కిర్చాఫ్స్ లాస్ గురించి నేర్చుకుందాం. కిర్చాఫ్స్ లాస్లో 2 లాస్ ఉంటాయి. ఒకటేమో కిర్చాఫ్స్ కరెంట్ లా అండ్ ఇంకోటి కిర్చాఫ్స్ వోల్టేజ్ లా. కిర్చాఫ్ కరెంట్ లా గురించి మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. ఇప్పుడు కిర్చాఫ్స్ వోల్టేజ్ లా గురించి చూద్దాం. దీన్ని మెష్ లా అంటాం. ఫస్ట్ స్టేట్మెంట్ చూద్దాం. కిర్చాఫ్స్ లా స్టేట్మెంట్ ఈస్ in any loop or mesh, the algebraic sum of all EMFs and voltage drops are equal to 0. Or in any loop or mesh, algebraic sum of all EMFs is equal to algebraic sum of voltage drops. ఈ స్టేట్మెంట్ యొక్క మీనింగ్ ఏంటంటే ఇన్ ఏ లూప్ ఆర్ మెష్. లూప్ అంటే ఏంటంటే ఏదైనా ఒక సర్క్యూట్లో క్లోజ్డ్ పాత్ కానీ ప్రొవైడ్ చేస్తే కరెంట్ కోసం దాన్నే లూప్ కానీ లేకపోతే మెష్ కానీ అంటాం. అలాంటి లూప్లో వోల్టేజ్ ఇచ్చినప్పుడు ఆ వోల్టేజ్ వలన కరెంట్ ఫ్లో అవుతుంది. ఆ కరెంట్ ఫ్లో వలన మనకి ఇక్కడ వోల్టేజ్ డ్రాప్ క్రియేట్ అవుతుంది లోడ్స్లో. వాటిని వోల్టేజ్ డ్రాప్స్ అంటాం. ఏదైతే సోర్స్ మనకి కరెంట్ని ఇస్తుందో దాన్ని ఈఎంఎఫ్స్ అంటాం. ఈ ఈఎంఎఫ్స్ యొక్క సమ్మేషను అండ్ వోల్టేజ్ డ్రాప్స్ యొక్క సమ్మేషను అన్నీ కలిపితే ఈక్వల్ టు 0కి సమానం అవుతుంది. దీన్నే కిర్చాఫ్స్ వోల్టేజ్ లా ఆర్ మెష్ లా అంటాం. వోల్టేజ్ లా అని ఎందుకన్నా ఉంటే వోల్టేజ్ వల్లనే ఇక్కడ డ్రాప్స్ అనేది క్రియేట్ అవుతాయి. వోల్టేజ్ వల్లనే మనకి కరెంట్ ఫ్లోస్ అవుతాయి కాబట్టి ఆ కరెంట్ ఫ్లో వల్లనే మనకి డ్రాప్స్ క్రియేట్ అవుతాయి కాబట్టి దీన్ని వోల్టేజ్ లా అన్నాం. ఇవంతా కూడా మెష్లో జరుగుతాయి కాబట్టి లూప్లో జరుగుతాయి కాబట్టి దీన్ని మెష్ లా అన్నాం. ఓకే, ఇక్కడ డయాగ్రామ్లో మనకి ఒక సోర్స్ని ఉంచాము, ఒక రెసిస్టర్ని ఉంచాము. ఇక్కడ సోర్స్ వలన మన కరెంటు బయలుదేరి మన రెసిస్టర్లో వోల్టేజ్ డ్రాప్ని క్రియేట్ చేస్తుంది. ఏదైతే సోర్స్ వోల్టేజ్ మనం ఈఎంఎఫ్ ఇస్తామో అది మనకి వోల్టేజ్ డ్రాప్ లాగా ఖర్చు అవుతుంది. మనం ఇచ్చేదే అక్కడ యూటిలైజ్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఈఎంఎఫ్ ఎంతైతే మనం పంపిస్తున్నామో అది వోల్టేజ్ డ్రాప్కి సమానం అవుతుంది. దీన్నే కిర్చాఫ్స్ వోల్టేజ్ లా అంటాం. కిర్చాఫ్స్ వోల్టేజ్ లా అంటే ఏంటంటే ఇన్ ఏ మెష్ ఆర్ లూప్ ద ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ ఈఎంఎఫ్స్ ఈజ్ ఈక్వల్ టు ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ వోల్టేజ్ డ్రాప్స్ అని కూడా చెప్పుకోవచ్చు. దీన్ని ఇంకో రకంగా ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా మనం ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ ఆల్ ఈఎంఎఫ్స్ అండ్ వోల్టేజ్ డ్రాప్స్ ఆర్ ఈక్వల్ టు 0 అని కూడా చెప్పుకోవచ్చు. అప్లికేషన్ ఆఫ్ కేవిఎల్ టు ఏ సింపుల్ సర్క్యూట్. మనం కేవిఎల్ నేర్చుకున్న తర్వాత దాన్ని ఒక సింపుల్ సర్క్యూట్కి ఎలా అప్లై చేయాలో నేర్చుకోవాలి. చాలామందికి దీన్ని అప్లై చేయడంలో చాలా ప్రాబ్లమ్స్, కన్ఫ్యూజన్ ఎదురవుతూ ఉంటుంది. ఆ కన్ఫ్యూజన్ అన్నింటినీ అవాయిడ్ చేయడానికి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. కేవిఎల్ని అప్లై చేయడానికి మనం స్టెప్స్ని ఫాలో అవుతాం. దీంట్లో స్టెప్ వైజ్ మనం ఫాలో అవుదాం. వాటిల్లో ఫస్ట్ స్టెప్ ఏంటంటే బ్యాటరీ ఏదైతే పాజిటివ్ టెర్మినల్ ఉందో ఆ బ్యాటరీ టెర్మినల్ నుంచి కరెంట్ ఎలా బయలుదేరుతుంది, అన్ని బ్యాటరీస్ నుంచి ఎక్కడి నుంచి కరెంట్ ఫ్లో అవుతుందో మనం ఫస్ట్ వాటిని బ్యాటరీస్ పైన గుర్తుపెట్టాల్సి వస్తుంది. ఇంకో పాయింట్ గమనించాల్సింది ఏంటంటే మనం సర్క్యూట్లో ఎన్ని లూప్స్ అయితే ఉంటాయో అన్ని అన్నోన్ కరెంట్స్ని తీసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ ఫర్ సపోజ్ మన డయాగ్రామ్లో ఒక లూప్ ఉంది, ఒక కరెంట్ మాత్రమే అన్నోన్గా తీసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఒకవేళ ఎక్స్ట్రా బ్యాటరీ ఈ డయాగ్రామ్లో రెండో బ్యాటరీని ఉంచితే అప్పుడు 2 కరెంట్స్ని తీసుకునేదానికి ఉండదు. ఎన్నైతే లూప్స్ ఉన్నాయో అన్ని నంబర్స్కి ఈక్వల్గా మనం నెంబర్ ఆఫ్ కరెంట్స్ని తీసుకోవాల్సి వస్తుంది. ఒకవేళ ఈ డయాగ్రామ్లో 2 లూప్స్ ఉన్నట్లయితే 2 అన్నోన్ వాల్యూస్ ఆఫ్ కరెంట్స్ని మనం తీసుకోవాల్సి వస్తుంది. ఆ కరెంట్స్ ఎలా ఫ్లో అవుతున్నాయో ఫస్ట్ స్టెప్లో మనం అక్కడ గుర్తుపెట్టాల్సి వస్తుంది సర్క్యూట్లో. ఇక్కడ గమనించాల్సింది ఎప్పుడు కూడా కరెంట్స్ బయలుదేరేది ఎక్కడి నుంచి బయలుదేరుతుందంటే కన్వెన్షనల్ కరెంటు పాజిటివ్ ఎడ్జ్ ఆఫ్ ద బ్యాటరీ నుంచి బయలుదేరుతుంది కన్వెన్షనల్ కరెంట్. ఇక్కడ కూడా అంతే, మన కరెంటు ఎక్కడ బయలుదేరుతుందంటే పాజిటివ్ ఎడ్జ్ ఆఫ్ ద బ్యాటరీ నుంచి బయలుదేరుతుంది. దీన్నే మనం కన్వెన్షనల్ కరెంట్ అంటాం. ఇక్కడ ఒక లూప్ ఉంది, ఒక బ్యాటరీ ఉంది అండ్ ఆ బ్యాటరీ నుంచి కరెంట్ ఎక్కడి నుంచి ఫ్లో అవుతుందంటే పాజిటివ్ టెర్మినల్ ఆఫ్ ద బ్యాటరీ నుంచి ఫ్లో అవుతుంది కాబట్టి దాన్ని నేను గుర్తుపెడుతున్నాను. దాని తర్వాత ఆ కరెంట్ ఫ్లో అనేది మన రెసిస్టర్లోకి వెళ్ళి ఆ ఎలిమెంట్లో ఒక వోల్టేజ్ డ్రాప్ని క్రియేట్ చేస్తుంది. ఆ వోల్టేజ్ డ్రాప్ యొక్క సైన్స్ కూడా మనం వేయాల్సి ఉంటుంది. దాన్నే మనం స్టెప్ నెంబర్ 2లో చెప్తాం. స్టెప్ నెంబర్ 2లో ఏం చేస్తామంటే ఏదైతే కరెంట్స్ వల్ల మనం బయలుదేరి రెసిస్టర్స్లో డ్రాప్ని క్రియేట్ చేస్తుందో
వాటి యొక్క గుర్తుల్ని మనం డ్రా చేయాల్సి ఉంటుంది. సో ఎక్కడైతే మన కరెంట్ ఎంటర్ అవుతుందో రెసిస్టర్లోకి అక్కడ పాజిటివ్ సైన్ ఇస్తాము. ఆ తర్వాత ఎక్కడైతే కరెంట్ లీవ్ అవుతుందో ఆ ప్లేసెస్లో మనకు వోల్టేజ్ డ్రాప్ ఏదైతే ఉందో దానికి నెగిటివ్ సైన్ ఇస్తామో ఆ విధంగా వోల్టేజ్ డ్రాప్స్కి పాజిటివ్ అండ్ నెగిటివ్ సైన్స్ అలొకేట్ అవుతాయి. దీన్ని స్టెప్ నెంబర్ 2 లాగా మనం చెప్పుకుంటాం. ఓకే, ప్రాబ్లం ఇచ్చినప్పుడే బ్యాటరీస్కి పాజిటివ్ అండ్ నెగిటివ్ అలొకేట్ అయి ఉంటాయి. దాని తర్వాత వాటి వలన కరెంట్ వెళ్ళిన తర్వాత వోల్టేజ్ డ్రాప్స్ క్రియేట్ అవుతాయి. వాటికి మనం స్టెప్ నెంబర్ 2లో గుర్తులు అలొకేట్ చేస్తాము. వాటి యొక్క వాల్యూ ఎంత ఉంటుందంటే డ్రాప్స్కి I/R అనే ఫార్ములా ద్వారా మనం ఏం చేస్తామంటే వాటికి ఫార్ములేషన్ అనేది ఇస్తాము డ్రాప్స్కి. ఆ తర్వాత మనం స్టెప్ నెంబర్ 3కి వెళ్తాం. స్టెప్ నెంబర్ 3లో మనం ఈక్వేషన్స్ రాయడం మొదలు పెడతాం. ఈక్వేషన్స్ రాసేటప్పుడు ఇక్కడ 2 టైప్స్లో మనం ఈక్వేషన్స్ రాయడానికి వీలుంటుంది. ఒకటేమంటే బ్యాటరీస్ నుంచి రెసిస్టర్ వైపుకి మూవ్ అవుతూ ఈక్వేషన్స్ రాస్తాం. ఇందులో బ్యాటరీ ఈఎంఎఫ్కి మనం లెఫ్ట్ నుంచి రైట్కి మూవ్ అయ్యేటప్పుడు ఈఎంఎఫ్ పాజిటివ్ సైన్ని లీవ్ చేస్తుంది. అప్పుడు మనం ఈక్వేషన్స్ రాసేటప్పుడు బ్యాటరీ యొక్క ఈఎంఎఫ్కి పాజిటివ్ సైన్ అలొకేట్ చేస్తాం. ఆ తర్వాత వోల్టేజ్ డ్రాప్ మనకి లెఫ్ట్ నుంచి రైట్కి మూవ్ అయ్యేటప్పుడు నెగిటివ్ సైన్ని లీవ్ చేస్తుంది. అప్పుడు ఆ నెగిటివ్ సైన్ని వోల్టేజ్ డ్రాప్కి అసైన్ చేస్తాం ఈక్వేషన్స్లో. ఓకే, ఈ విధంగా మనం ఏమవుతుందంటే ఈక్వేషన్ పాజిటివ్ ఈఎంఎఫ్ మైనస్ ఆఫ్ IR ఈక్వల్ టు 0 అవుతుంది అకార్డింగ్ టు KVL. సో ఈఎంఎఫ్ ఈక్వల్ టు I/R అవుతుంది. ఈఎంఎఫ్ ఈక్వల్ టు వోల్టేజ్ డ్రాప్. సో హెన్స్ KVL ఈజ్ ప్రూవ్డ్. ఇక్కడ మనం ఏవైనా 2 వాల్యూస్ తీసుకొని కూడా అంటే ఈఎంఎఫ్కి మన కరెంట్ వాల్యూ అండ్ రెసిస్టర్ వాల్యూ అసైన్ చేసి కూడా మనం ప్రూవ్ చేయొచ్చు. అది మనం ఒక సింపుల్ ప్రాబ్లం తీసుకొని మనం సాల్వ్ చేయొచ్చు. ఆ తర్వాత ఇంకొక డైరెక్షన్లో మనం వెళ్ళినప్పుడు ఇదే ఈక్వల్ టు IR వాల్యూ సమానం అవుతుందో లేదో చెక్ చేస్తాం. దాన్నే ఇంకొక డైరెక్షన్లో తీసుకున్న తర్వాత ఎలా వస్తుందో చూద్దాం. సో నెక్స్ట్ డైరెక్షన్ ఏంటంటే రెసిస్టర్ వైపు నుంచి బ్యాటరీ వైపుకి మనం మూవ్ అవుతూ ఫార్ములాస్ రాయడం అనేది చూద్దాం. ఇక్కడ రెసిస్టర్ నుంచి బ్యాటరీ వైపుకి మూవ్ అవుతూ ఫార్ములాస్ రాస్తూ ఉంటే IRకి ఏమొస్తుందంటే IR అనే వోల్టేజ్ డ్రాప్ పాజిటివ్ సైన్ ఇస్తుంది. దెన్ బ్యాటరీ ఏమిస్తుందంటే నెగిటివ్ సైన్ ఇస్తుంది. అప్పుడు మనకి ఫార్ములా +IR - E ఈక్వల్ టు 0 అవుతుంది. ఓకే, ఇక్కడ IR ఈక్వల్ టు ఈఎంఎఫ్ అవుతుంది. దాన్ని మ్యాథమెటిక్గా మనం సాల్వ్ చేస్తే ఈ విధంగా KVL అనేది ప్రూవ్ అవుతుంది. ఓకే, ఇక్కడ గమనిస్తే మనకి బోత్ 2 డైరెక్షన్స్లో ఒకే ఆన్సర్ అనేది వచ్చింది. దట్ ఈస్ E ఈక్వల్ టు IR. సో చాలామందికి కన్ఫ్యూజన్ ఏంటంటే మనం స్టెప్ నెంబర్ 3లో డైరెక్షన్స్ తీసుకునేటప్పుడు రెండిట్లో ఏదైనా ఒకటి తీసుకుంటాము అని చెప్తాము. అలా తీసుకున్నప్పుడు ఏదైనా ఒకటి మనం అజ్యూమ్ చేసుకోవచ్చు. అంటే లెఫ్ట్ నుంచి రైట్కి అండ్ రైట్ నుంచి లెఫ్ట్కి ఏదైనా ఒకటి తీసుకొని మనం ఈక్వేషన్స్ రాసుకోవచ్చు. అలా రాసుకున్నప్పుడు ఆన్సర్లు మాత్రం మనకి 2 డైరెక్షన్స్లో ఈక్వల్గా వస్తాయి. ఓకే, సో ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వడానికి ఏం లేదు. మనం ఏం చేస్తామంటే స్టెప్ నెంబర్ 3లో ఈక్వేషన్స్ రాస్తాం. ఈక్వేషన్స్ రాసేటప్పుడు మనం ఒక డైరెక్షన్లో మూవ్ అవుతాము. అలా మూవ్ అయ్యేటప్పుడు మనం ఏదైనా ఒక డైరెక్షన్ని మనం సెలెక్ట్ చేసుకొని మనం ఈక్వేషన్స్ అనేది రాయొచ్చు. అలా ఈక్వేషన్స్ రాసేటప్పుడు రైజ్ ఇన్ వోల్టేజ్ వచ్చినప్పుడు అంటే బ్యాటరీకి మనం మూవ్ అయ్యేటప్పుడు పాజిటివ్ ఎండ్ చేస్తే పాజిటివ్ ఇస్తాం. అలాగే డ్రాప్ కూడా మనకి మనం వెళ్ళే డైరెక్షన్లో పాజిటివ్ సైన్ ఇస్తే పాజిటివ్ సైన్ని అక్కడ ఈక్వేషన్స్లో రాస్తాం. ఒకవేళ నెగిటివ్ సైన్ ఇస్తే నెగిటివ్ సైన్ వేస్తాం. బ్యాటరీ కానీ నెగిటివ్ సైన్ ఇస్తే మనం మూవ్ అయ్యేటప్పుడు దాంట్లో నెగిటివ్ సైన్ అనేది ఈక్వేషన్స్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇది గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. వెరీ ఇంపార్టెంట్. కన్ఫ్యూజన్ ఇది ఈ విధంగా అవాయిడ్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ ఇంకో చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఆ ఎగ్జాంపుల్ ఏంటంటే 2 రెసిస్టర్లని ఒక బ్యాటరీకి సిరీస్లో కనెక్ట్ చేసి దానికి KVL అప్లై చేసి ఈక్వేషన్స్ రాయడం ఇప్పుడు చూద్దాం. దీంట్లో ఏంటంటే మనం 2 డైరెక్షన్స్లో వెళ్ళినప్పుడు ఈక్వేషన్స్ 2 ఎలా సమానంగా ఉంటాయో ప్రూవ్ చేద్దాం. ఫస్ట్ స్టెప్ ఏంటంటే కరెంట్ డైరెక్షన్స్ ఇవ్వడం. డయాగ్రామ్లో చూసినట్టుగా మనకి ఎక్కడైతే బ్యాటరీ ఉందో అక్కడి నుంచి కరెంట్ బయలుదేరుతుంది. సో దాన్ని మనం యారో మార్క్తో చూపిస్తాం. ఇక్కడ సింగిల్ లూప్ కాబట్టి సింగిల్ అన్నోన్ కరెంట్ బయలుదేరుతుంది.
నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఏదైతే మన కరెంట్ ఎంటర్ అవుతుందో ఎలిమెంట్ లోపలికి అక్కడ పాజిటివ్ సైన్, ఎక్కడైతే కరెంట్ లీవ్ అవుతుందో అక్కడ నెగిటివ్ సైన్తో వోల్టేజ్ డ్రాప్స్ క్రియేట్ అవుతాయి. ఇది స్టెప్ నెంబర్ 2గా మనం రాస్తాం. సో పిక్చర్లో చూపించినట్టుగా ఫస్ట్ రెసిస్టర్లోకి కరెంట్ ఎక్కడైతే ఎంటర్ అవుతుందో అక్కడ పాజిటివ్ సైన్, ఎక్కడైతే లీవ్ అవుతుందో అక్కడ నెగిటివ్ సైన్ మార్చేస్తున్నాను. నెక్స్ట్ ఎలిమెంట్ R2 ఎక్కడైతే కరెంట్ ఎంటర్ అవుతుందో అక్కడ ప్లస్ సింబల్, ఎక్కడైతే కరెంట్ లీవ్ అవుతుందో అక్కడ నెగిటివ్ సింబల్తో వోల్టేజ్ డ్రాప్ 2ని క్రియేట్ చేస్తుంది. వీటి ఫార్ములాస్ మనం రాస్తాం. ఫస్ట్ ఎలిమెంట్లో క్రియేట్ అయ్యే డ్రాప్ని I/R1 అంటాం. సెకండ్ రెసిస్టర్లో క్రియేట్ అయ్యే డ్రాప్ని I/R2 అంటాం. ఈ విధంగా మనం ఇచ్చిన వోల్టేజ్ సోర్స్ వలన 2 డ్రాప్స్ క్రియేట్ అవుతాయి. ఒకటేమో అంటే I/R1, ఇంకోటి ఏమంటే I/R2. ఇక నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. థర్డ్ స్టెప్. ఈ స్టెప్లో మనం ఏం చేస్తామంటే మనం ఈక్వేషన్స్ రాస్తాం. మనం ఈక్వేషన్స్ రాసేటప్పుడు బ్యాటరీ వైపు నుంచి రైట్ సైడ్కి మూవ్ అవుతూ ఒక డైరెక్షన్ ఎంచుకోవచ్చు. అలాగే రెసిస్టర్ వైపు నుంచి బ్యాటరీస్ వైపు మూవ్ అయ్యేటట్టు, లెఫ్ట్ సైడ్కి మూవ్ అయ్యేటట్టుగా మనం డైరెక్షన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం స్టార్టింగ్లో రైట్ సైడ్కి మూవ్ అయ్యేటట్టుగా మనం డైరెక్షన్ ఎంచుకుందాం. ఈ విధంగా డైరెక్షన్ మూవ్ అయ్యేటప్పుడు లెఫ్ట్ నుంచి రైట్కి మన బ్యాటరీ ఏం లీవ్ చేస్తుందంటే పాజిటివ్ సైన్ని లీవ్ చేస్తుంది. పాజిటివ్ సైన్ లీవ్ చేసినప్పుడు అప్పుడు మనం ఈక్వేషన్స్లో పాజిటివ్ విఎస్ని ప్లేస్ చేస్తాం. నెక్స్ట్ రెసిస్టర్లో మనకి పాజిటివ్ నుంచి నెగిటివ్ లీవ్ చేస్తుంది. నెగిటివ్ లీవ్ చేస్తుంది కాబట్టి దాన్ని మనం -V1తో మార్చేస్తాం. ఆ తర్వాత రెసిస్టర్ R2 కూడా లెఫ్ట్ నుంచి రైట్కి మూవ్ అయ్యేటప్పుడు మనకి నెగిటివ్ని లీవ్ చేస్తుంది. దీన్నే ఫాల్ ఇన్ వోల్టేజ్ డ్రాప్ అంటాం. సో మనం ఈక్వేషన్లో -V2ని ప్లేస్ చేస్తాం. సో కేవీఎల్లో ఒక లూప్లో అన్ని వోల్టేజ్లు యాడ్ చేస్తే అది 0కి సమానం అవుతుంది. కాబట్టి ఆన్సర్ VS -V1 -V2 = 0 అవుతుంది. మైనస్ సింబల్తో ఉన్న డ్రాప్స్ని అవతల పంపిస్తే VS = V1 + V2 అవుతుంది. ఇక్కడ లెఫ్ట్ నుంచి రైట్కి మూవ్ అవుతూ ఈక్వేషన్ రాసాం. ఇప్పుడు రైట్ నుంచి లెఫ్ట్కి మూవ్ అయ్యే డైరెక్షన్ తీసుకొని ఈక్వేషన్స్ రాద్దాం. రెండింటికి ఆన్సర్లు సేమ్ వస్తాయి. రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి మూవ్ అయ్యేటప్పుడు ఈక్వేషన్స్ ఈ విధంగా ఉంటాయి. ఇప్పుడు రెసిస్టర్ 2లో డ్రాప్ ఏదైతే ఉందో V2 అది పాజిటివ్ని లీవ్ చేస్తుంది రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి మూవ్ అయ్యేటప్పుడు. సో మనం పాజిటివ్ V2 వేస్తాం. ఆ తర్వాత రెసిస్టర్ R1 మైనస్ నుంచి ప్లస్కి మూవ్ అవుతుంది, అంటే ప్లస్ని అది మిగులుస్తుంది. సో అప్పుడు మనం పాజిటివ్ సైన్ వేస్తాం V1కి. దాని తర్వాత బ్యాటరీ ఏదైతే ఉందో అది మనం రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి మూవ్ అయ్యేటప్పుడు నెగిటివ్ని లీవ్ చేస్తుంది. అప్పుడు మనం బ్యాటరీ వోల్టేజ్కి మైనస్ సింబల్ వేసి ఈక్వేషన్స్లో ప్లేస్ చేస్తాం. ఇప్పుడు మన లూప్ ఈక్వేషన్ ఏమవుతుందంటే +V2 + V1 -VS = 0 అవుతుంది. ఇప్పుడు VSని ఒకవైపు పంపండి, అప్పుడు VS = V1 + V2 అవుతుంది. సో ఇక్కడ మనం గమనించింది ఏంటంటే బోత్ లెఫ్ట్ టు రైట్ మూవ్ అయ్యేటప్పుడు కానీ రైట్ నుంచి లెఫ్ట్కి మూవ్ అయ్యేటప్పుడు కానీ ఈక్వేషన్స్ రాయొచ్చు. ఇక్కడ మనం ప్రూవ్ చేసాం. బోత్ లెఫ్ట్ టు రైట్ మూవ్ అయ్యేటప్పుడు ఈక్వేషన్కి, రైట్ నుంచి లెఫ్ట్కి మూవ్ అయ్యేటప్పుడు రాసే ఈక్వేషన్కి ఆన్సర్లు సేమ్ వచ్చాయి. కాబట్టి మనం ఏ డైరెక్షన్ అయినా ఒక డైరెక్షన్ని ఫాలో అవుతూ స్టెప్ నెంబర్ 3లో ఈక్వేషన్స్ రాయొచ్చు. ఈక్వేషన్స్ రాసిన తర్వాత మనం వాటిని సాల్వ్ చేస్తే అన్నోన్ కరెంట్ వాల్యూస్ తెలుస్తాయి. అన్నోన్ కరెంట్ వాల్యూస్ తెలిస్తే ఆ తర్వాత వోల్టేజ్ కానీ పవర్స్ కానీ మనం సాల్వ్ చేసి ఆన్సర్ని తీసుకురావచ్చు. ఓకే, ఇది సింగిల్ లూప్ కాబట్టి సింగిల్ ఈక్వేషన్ వస్తుంది. ఒకవేళ డబుల్ లూప్ అయి ఉంటే, అంటే 2 లూప్స్ కానీ ఉంటే మనకి 2 ఈక్వేషన్స్ వస్తాయి. ఆ 2 ఈక్వేషన్స్ని సాల్వ్ చేస్తే మనకి అన్నోన్ కరెంట్స్ వస్తాయి. ఆ ఈక్వేషన్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియోలో ఈ 3 స్టెప్స్ని మనం వాడి ఈక్వేషన్స్ని ఎలా రాయాలో మనం నేర్చుకున్నాం. ఒక లూప్లో ఈక్వేషన్స్ రాయగలిగినప్పుడు అలా వాళ్ళు ఎన్ని లూప్స్ ఇచ్చినా కూడా వాటికి ఈక్వేషన్స్ మనం రాయొచ్చు. ఐ హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ సో మచ్.